అవ్వా జర అమ్మ నల్ల దగ్గర వాటర్ రావట్లే. ఏదో జామ్ అయింది పైపు. ఈ అమ్మ నల్ల రావట్లే, అందుకే ఇక్కడికి వచ్చినవ్వా. అయిపోయిందమ్మా. మా అమ్మ అమ్మ నల్ల దగ్గర ఎందుకు వచ్చినావు? మేము నీళ్ళు పట్టుకోవద్దా? మాకే సరిపోదంట. అగో అవ్వా, ఇదేమన్నా మీ నల్లనా? ఇది అందరి నల్ల. మీ నల్ల మీ ఇంట్లో ఉంటుంది కదా, మీరెందుకు ఈడ పడతాండ్రు? ఓ అవ్వా, ఇది మా ఏరియా. మా ఇంటి ముందు ఉందని ఇది మా నల్ల. ఇదంతా క్లీనింగ్, ఊడ్చుడు తుడుచుడు అన్నీ మేము చేస్తాం. ఇక అన్ని దుమ్ము దుమ్ములు అన్నీ క్లీన్ చేసుకుంటుంటాం. మా నల్ల ఇది. సరే అవ్వ కానీ జర 2 బిందెలు తీసుకోపోని. 2 బిందెలు తీసుకుపోయినా అంటే ఇక రా అంతి సరిపోతుంది మాకు 2 బిందెలు. అగో నీ 2 బిందెలు నింపే వరకు నల్ల పోతుంది. జల్దీ కానీ పట్టుకొని పో. ఇక రేపు రాకు, నల్ల మంచిగా చెప్పించుకో. సరే సరే అవ్వ, సరే నువ్వు టెన్షన్ పడకు, రేపు రాను కానీ. ఇక ఇది ఒక్క నల్ల అందరి కోసం అనుకొని వచ్చినా కానీ నువ్వు ఇక నీ ఏరియాలో ఉన్నది అంటున్నావు, నీ నల్ల అంటున్నావు. సరే అవ్వ, ఇక నీళ్ళని కూడా సొంతం చేసుకుంటున్నావు కదా. సరే ఇక 2 బిందెలు పట్టుకొని పోతా. పో పప్పు. మీ లచ్చిన్నాయా, మీ దోశలు ఉన్నారు కదా మీ ఏరియా, ఆడ పోయి రింపుకో. అరే సరే అవ్వ, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ఎందుకు అంత బీపీ ఆయి చెప్తాను. కానీ అవ్వ నువ్వు ఆ నీళ్ళు పట్టుకో, ఆ నీళ్ళు పోతానే కింద పట్టుకోను. అబ్బో వీడికి రావడమే తప్పు పని చేసిన. దీనికన్నా లక్ష్మి వాళ్ళ ఇంటికి పోయినా అయిపోయి, వాళ్ళ ఇంట్లో మోటార్ ఉంది. మెల్లిగా మాట్లాడండి, ఫోన్లో మాట్లాడతానే కదా, ఏం వినపడతలే. హలో, ఎవరు మాట్లాడేది? హలో మేడం, నేను స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నా. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్, ఎట్లున్నారు సార్? అమ్మ మేము బాగానే ఉన్నాం కానీ ఇక మీ కోడలు ఉన్నారు కదా, ఒకసారి ఇస్తారా? మా కోడలు ఇక జర బయటికి వెళ్ళింది సార్, చెప్పుండ్రి నాకే. సరే అమ్మా, మీరు ఊర్లో అందరికి చెప్పుండ్రి, రిజల్ట్స్ వచ్చినాయని చెప్పుండ్రి. పాస్ ఎవరైండ్రు, ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాం అనేది చెప్తాం. జాబ్ గురించా సార్? అవో ఇక జాబ్ గురించే, సెలెక్ట్ ఎవరిని చేసినానో చెప్తా. మీరు అందరినీ ఎవరెవరైతే ఇంటర్వ్యూలు ఇచ్చిండో వాళ్ళందరూ మీరు ఆఫీస్కి వచ్చేయండి ఈరోజు కల్లా నేను అందరూ ఎవరు సెలెక్ట్ అయినరో చెప్తాం. వాళ్ళు వచ్చి ఇక ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ అయిపోయినాక ఇక జాబ్ ఎక్కుడే. ఇక సమ్మర్ మొత్తం ట్రైనింగ్ ఉంటుంది. అవు సార్, అవు ఇక మేము అందరం వచ్చేస్తాం. ఎవరైతే ఇంటర్వ్యూ ఇచ్చిండ్రో అందరం వచ్చేస్తాం, మీరు పేర్లు చెప్పుండ్రి. సరే అమ్మా, కానీ ఊరందరికీ చెప్పుండ్రి, ఎవరెవరైతే వచ్చిండ్రో వాళ్ళందరికీ చెప్పుండ్రి. అవు అవు సార్, అవు. బయటికి వెళ్ళి ఊర్లో అందరికి చెప్పత్తా, 4కి వరకు పిలిచిండని అందరికి చెప్పత్తా. ఎవరిని తీసుకున్నారో జాబ్లో, మా కోడలు వచ్చిందో లేదో చూద్దాం. బస్ ఎప్పుడొస్తుంది? ఏమోరా ఎప్పుడొస్తుంది, మన ఊర్లో ఇట్లానే ఉంటుంది, ఎప్పుడొస్తుందో ఏందో. బాపు ఏంది బాపు, ఆటలు పోదామంటే అద్దన్నావు నువ్వు. అంత దూరం ఆటలు పోతావారా? ఆటలు పోతావా అంత దూరం? హైదరాబాద్ ఈడ ఆడ ఉందారా? ఏడుంది మన ఊరు నుంచి, ఎంత దూరం ఉంది? బస్సు కూడా ఒకటే ఉంటుంది, మళ్ళా ఒకటి ఇట్టుకుంటుంది, మళ్ళా వచ్చిందో లేదో అర్థం కావట్లే. ఏంది బాపు, పోతే మనం బస్సు మిస్ అయిందా ఏంది? ఏలే కాలే, 10 నుంచి ఈడే ఉన్నాం, ఏడవైంది బస్సు, పోలే. వస్తుంది, జర ఆగుదాం వస్తుంది. బాపు ఎప్పుడు కూర్చున్నాము, ఎప్పుడు పోదాము అక్క దగ్గరికి, మంచిగా సిటీకి పోయి నేను మంచి ఆడికి పోయినాక రామోజీ ఫిలిం సిటీ చూస్తా, మంచిగా తిరుగుతా. రేపు చూడ ఆడికి వెళ్ళినాక ఇవన్నీ అడగకపోవాలని తీసుకో అన్నకు. మనం ఆడేమన్నా ఉండడానికి పోతానా? పోయి తీసుకొచ్చుడే అక్కని, అర్థమైందా? అగో ఈరోజు అచ్చుడేనా? ఈరోజు రాత్రి బయలుదేరదాం, అచ్చుడే. ఆడుండు లేదు, మంచిగా అనిపించదంతా. మరి ఎందుకే మనం పోతున్నాం? అక్కని తీసుకురావడానికి పోతాం రా, ఆడేమన్నా ఉండడానికి పోతానమ్మా, మంచిగా అనిపించదు అంత. అరే ఇంత దూరం పోతానమ్మా, హైదరాబాదు ఎప్పుడు పోలే నేను. పోతానా మొత్తం సమ్మర్ పడతానా, సిటీకి పోతాను. జర ఆడ ఉంటే ఏమైతుంది, 2 రోజులు జర తిరిగేద్దాం కదా. అద్రా మళ్ళీగా అట్లా కూతురింట్లో ఉండద్దు, పోయి తీసుకొద్దాం అక్కని, ఎప్పుడన్నా పోదండి మనం. ఏందో ఏందో మీరు జర ఏమో సెంటిమెంట్లు ఉంటాయి మీకు. అగో బస్ వచ్చినట్టుంది, యో పట్టుకోండి, సంచి పట్టుకోండి. ఈ బస్సు పట్టుకొని నేను సంచి పట్టుకుంటా. రేపు మళ్ళీ
బాక్స్ పట్టుకోరా సరే సరే అమ్మా పద ఫాస్ట్ పద నాకు సీట్ కావాలి నాకు వింటర్ సీట్ కావాలి బాబు కిటికీ దగ్గర సీట్ పట్టుకోయే నేను ఆడ కూర్చుంటా ముందుగా రారా బస్ ఆగదు ఎక్కువసేపు. సైలెన్స్ సైలెన్స్ మేడంలు సైలెన్స్. ఆగో మేడంలు అంటానంటే మన అందరినీ తీసుకున్నారనుకుంటా. నన్నైతే తీసుకున్నాడు అనుకుంటా. నన్ను చూసే మేడం అంటాండు. అంటే నేను సెలెక్ట్ అయిపోయినా. అందరు గప్చుకుంటుండ్రి, ఎవరు మాట్లాడకుండ్రి. సరే 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 చెప్పుండ్రి. అవు సార్ చెప్పుండ్రి ఎవరు సెలెక్ట్ అయినరు. అమ్మా చెప్తామ్మా, మీరు జరా సైలెన్స్ ఉండుండ్రి. ఓకే సార్ ఓకే. అయితే అందరు మంచిగా ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రు, అందరూ జబర్దస్త్ ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రు, అందరు మంచిగానే ఇచ్చిండ్రు. కానీ ఇక మీకు తెలుసు కదా అందరికీ మాకు ఇద్దరు స్టాఫ్ కావాలి. ఇక ఇద్దరే కావాలి. మీరు 4 ఇచ్చిండ్రు, 5 6 ఇచ్చిండ్రు. కానీ ఇద్దరే కావాలి కదా. సో ఇద్దరు ఎవరైతే మంచిగా చెప్పిండ్రో వాళ్ళకే ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక ఎవరు ఇక ఫీల్ కావద్దు, అంటే ఎవరు నారాజ్ అవ్వద్దు, మంచిగానే ఉండాలి. మళ్ళీ ఎప్పుడైనా పడితే మళ్ళీ చెప్తాం. కానీ ఇప్పుడైతే ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నా. సార్ చెప్పుండ్రి ఎవరు, టెన్షన్ అవుతుంది. చెప్తా. రెడీ 1 2 3. సైన్స్ టీచర్ మన శిరీష మీరు సైన్స్ టీచర్ కోసం సెలెక్ట్ అయినరు. అవునా సార్, నిజంగానే సార్? అబ్బా థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలని మస్తు ఆశ ఉండే సార్. ఈరోజు అయిపోయినా సార్. అబ్బా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అమ్మా. ఇక ఆగుండ్రి, ఇక నెక్స్ట్ పేరు చెప్తా. చెప్పుండ్రి సార్. నా పేరు జాస్మిన్ చెప్పుండ్రి. చెప్తా జాస్మిన్. సెలెక్టా సార్? నా పేరు తీసుకున్నారు కదా, ఇప్పుడు సెలెక్టా నేను? లేదమ్మా వినండి. ఇక మ్యాథ్స్ టీచర్ మాకు కావాల్సి ఉండే, సెలెక్ట్ చేసుకున్న నేను ఎవరినంటే మానస ఎవరు? మానసనా సార్? సార్ తను వాళ్ళ అమ్మగారింటికి పోయింది. ఆమె అత్తది. నేను కాల్ చేసి చెప్తా మానసకి. ఇగో అమ్మా పుష్ప, మీరు కూడా చాలా మంచిగా ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు. కానీ నాకు ఇద్దరే కావాలి కదమ్మా. మానస అంటే జర మంచిగా ఇచ్చింది అన్నమాట. మీకన్నా ఒక 1% మంచిగా ఇచ్చింది, లేకపోతే మిమ్మల్ని తీసుకునేదాన్నమ్మా. పర్లేదు సార్. మానస కూడా నా చెల్లి లాంటిదే. ఆమెను తీసుకున్న ఒకటే. ఏం కాదు సార్, ఏం కాదు. సూపర్ ఇచ్చిండ్రు మీరు ఇంటర్వ్యూ నిజంగానే పుష్ప. కానీ ఇక ఏం చేద్దాం చెప్పుండ్రి. ఇద్దరే కావాల్సింది మన స్కూల్లో. ఏమన్నా వెళ్తే మిమ్మల్ని పక్కాగా ఇంటర్వ్యూ లేకుండా సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే సార్. ఇగో నాకు కూడా ఎట్లుంటుంది అంటే సార్, మన పిల్లలే చదువుకుంటారు, మంచి టీచర్లు ఉండాలి, అట్లా అనిపిస్తుంది సార్ నాకు కూడా. నేనేం ఫీల్ కాను సార్. వెరీ గుడ్. ఇట్లానే ఉండాలమ్మా, ఇట్లానే ఉండాలి. కానీ సార్ నేను మంచిగా ఇంటర్వ్యూ ఇచ్చే మీరేంది నన్ను సెలెక్ట్ చేసుకోవాలి? ఇచ్చినావమ్మా, నువ్వు కూడా మంచిగా ఇచ్చినావు. కానీ ఇక నువ్వు కూడా సూపర్ చెప్పినావు. కానీ చూసినావు కదమ్మా, ఇక మీకన్నా కొంచెం మంచిగా చెప్పిండ్రు కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నామ్మా. కొంచెం ఏంది సార్, మంచిగానే చెప్పినా, వాళ్ళకన్నా మంచిగానే చెప్పినా. చూడుండ్రి, నేను ఎంత మంచిగా చెప్పినా మీరు నన్ను సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకు సార్? నాకు సంబంధం లే. నన్ను సెలెక్ట్ చేసుకునే వారికి నేను ఓను సార్. నేను టీచర్ అయితానే అందరికీ చెప్పిన ఇక ఊరంతా. ఇక అవ్వకపోతే ఏముంటుంది సార్ నాకు? ఇక ఫ్యాన్ కింద కూర్చొని ఒక జాబ్ ఇయ్యుండ్రి సార్ అంటే మీరేమో ఇయ్యలే సార్. ఎందుకు సార్? మరి మా పిల్లల్ని పంపియ మీ స్కూల్లో, మాకు తెలిసిన ఎవరిని పంపియ మీ స్కూల్లో. ఇట్లా నన్ను ఇట్లా చేసిండ్రు కదా సార్. పంపిస్తే పంపుండ్రి, లేకపోతే లేదు, మీ ఇష్టం. నేనేమన్నా అన్నానా పంపించమని? ఆయన మంచి ఇంటర్వ్యూ ఇస్తే సెలెక్ట్ చేస్తాం. కానీ ఇట్లాంటి వాళ్ళు మీ ఇట్లా చేస్తే ఎట్లా అండి? అవును సార్, నేను కూడా మంచిగా ఇచ్చిన సార్, మీరు నన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక అందరికి ఒక్కటే చెప్పాలా అమ్మ? మీరు వాళ్ళకన్నా కొంచెం తక్కువ చెప్పిండ్రు, ఇంటర్వ్యూ మంచిగా ఇయ్యాలి, ఇక సెలెక్ట్ చేసుకోలే అమ్మా. ఏం చెప్పుడు ఇక మీరు ఇట్లా చేస్తే ఎట్లా అమ్మా? ఇక మమ్మల్ని కూడా మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ ఏమైనా పడితే సెలెక్ట్ చేసుకుంటాం. కానీ సార్ నేను ఓన్ సార్. ఇక మా అత్తమ్మ ఇక నన్ను ఇక దంచుతుంది సార్. ఇక నేను అత్తమ్మకి చెప్పొచ్చిన, రుబాబుగా మాట్లాడిన ఈరోజు. నేను అనుకున్నా జాబ్ ఇస్తారేమో, ఇక నాకు డబ్బులు వస్తాయి, ఆమె దగ్గర ఉండు ఎందుకని రుబాబుగా మాట్లాడొచ్చిన. ఇక నా దగ్గర జాబ్ లేదని నేను చెప్తే ఇక నన్ను ఉండనిస్తారా సార్? నేను మీ భరోసా మీద నేను ఆ ఇల్లు వదిలేసి వచ్చేసిన, మంచిగా జాబ్ చేసి నేను మంచిగా ఉందామని. మీరు ఇట్లా చేస్తే ఎట్లా సార్? నేను రోడ్ పాలైనా సార్. అమ్మా టీచర్లు జాబులు ఇవ్వమ్మా. కావాలంటే ఆయాలో ఉంది, చేస్తావా అమ్మ?
ఫైల్ ఇటు అటు ఇచ్చే జాబ్ ఉంది, కావాలంటే చేస్తావా? చెత్త సార్ చెత్త ఫైల్ ఇటు ఇచ్చాడు చెత్త ఇష్టమే సార్ నాకు జాబ్ చేస్తే సార్ డబ్బులు అయితే సారు ఇక ఇంటికి పోతే ఇక అత్తమ్మ అని సార్ ఇక ఈ జాబ్ అని చేస్తా సరే 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 అమ్మా, నువ్వు ఫైల్ ఇటు అటు ఇచ్చేయడానికి నేను సెలెక్ట్ చేస్తా, సరేనా? థ్యాంక్ యూ సార్ అబ్బా థ్యాంక్ యూ. ఇక మిగతా వాళ్ళు మీరందరూ ఇంటికి వెళ్ళొచ్చు. ఇక సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇటు ఉండుండ్రి, మీకు కొంచెం చెప్తాను, అంటే ఎట్లా ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది ఏంటో అనేది చెప్తాను. దాని తర్వాత మీరు ఆ ట్రైనింగ్ రోజు రాండ్రి. అవ్వమ్మ పుష్ప, మానసాని మీరు కాల్ చేసి నేను ఏమైతే ఇన్ఫర్మేషన్ చెప్తానో ఆ ఇన్ఫర్మేషన్ మీరు కాల్ చేసి చెప్పుండ్రి, అందుకే మీరు ఇడ ఉండుండ్రి. అవు సార్ అవు